సో హలో గైస్, నేను లాస్ట్ టైం ఒక మాట మావానికి అయితే మాట ఇచ్చిన. అది ఏంటంటే వీనికి ఎన్నడూ వీడు అనుకున్నట్టుగా నేను ఒక మంచి సర్ప్రైజ్ ప్లాన్ అయితే చేసిన. అది వీనికి ఏందో ఆతృతంగా చెప్పన్నా అని చెప్పి దమ్ చేస్తుండో. అరే నువ్వు కళ్ళు మూసుకో, నువ్వు లైఫ్ లో నన్ను ఎప్పుడు అడుగుతావు చూసావు అన్న, నాకు బెస్ట్ సర్ప్రైజ్ ఏమి ఇస్తావు అని చెప్పేసి నీకైతే మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేసిన. నువ్వు కళ్ళు మూసుకొని చూపిస్తావు. కళ్ళు మూసుకున్నాక మళ్ళీ బురదలు ఎత్తేసుడు, బురదలు ఏమి ఎత్తాయి ఒకసారి సర్ప్రైజ్ అని చెప్పేసి నీ లెక్కనే అట్లా చేయను. నీకు మంచి సర్ప్రైజ్ ఇస్తాను, నీకు లైఫ్ లో గుర్తుండిపోతుంది, లైఫ్ టైం గుర్తుండిపోతుంది. కళ్ళు మూసుకో చెప్తా. అరే బాయ్ కాడికి ఇట్లా తీసుకోకరు మీరు చెప్తున్నా వాళ్ళ గైస్. వీడు నిజంగా కళ్ళు మూసుకుంటుండే ఏందో సర్ప్రైజ్ అనుకుంటుండే, వాడు అన్నట్టుగా చేద్దాం. చలో నువ్వు వచ్చేసి కళ్ళు తెరిచానుకో బాగుంటుంది చెప్తున్నా. కళ్ళు కట్టేమోయి గైస్. చూడండి వీనికైతే అంటే లాస్ట్ ఎప్పటి నుంచో నాకు ఒక సర్ప్రైజ్ చెప్పేవాడు, నాకు ఇష్టమైంది అన్న ఇట్లా అట్లా అని చెప్పేసి. ఎవడరా మీరు? సో నీకు ఒక బెస్ట్ సర్ప్రైజ్ అవుతుంది. నువ్వు నీకు నచ్చిన ఒక పెద్ద వెహికల్, నీకు నచ్చిన డిజైన్ లో, నీకు నచ్చిన ఫొటోస్ తో ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసిన. కళ్ళు తెరుస్తున్నా. ఏ పెన్ను పేపరు చేతబట్టి తోచిందల్లా రాయబట్టి నారా తిట్ట తగలెట్టాడా బ్రహ్మ. ఏముండదురా, అరే భయపడకరా. ఎంత భయం ఉంది లాస్ట్ నాకు అట్లే ప్లాన్ చేసినాడు. చలో గాయ్స్ ఓపెన్. చూడు ఎట్లుంది. ఇది నీకు ఫ్రెండ్ అవ్వబడుతుంది, నీకు నీకు ఫ్రెండ్ కనబడుతుంది. చిన్న బ్యాగ్ కూడా చూపించి వచ్చాయి, దగ్గరికి వచ్చాయి, నువ్వు దగ్గరికి వచ్చాయి. కొంచెం ఈ సైడ్ రా, అసలు కళ నిజం అనిపిస్తుంది. ఈ సైడ్ రా. ఓ అయ్యో ఇవన్నీ DJ Shabir. అఖిల్ నువ్వు పంపించావా? అఖిల్ గారు ఏం పంపించాలి, నాకు ఎప్పుడు పంపించలే. బ్యాక్గ్రౌండ్ కెమెరాలు నాయనకలు ఇలాంటి ఫోటోలు అన్ని పంపిస్తావా? లేదు ఫైనల్ నీకు అనుకున్న సర్ప్రైజ్ అయితే, నువ్వు ఎప్పటి నుంచో అనుకుంటున్న సర్ప్రైజ్ అయితే నేను ముందు ప్లాన్ చేసిన. నువ్వు అనుకుంటున్న తార్ కారు నీ లైఫ్ లో బెస్ట్ మూమెంట్ ఇది. నేను అనుకుంటున్న బెస్ట్ మూమెంట్ అని, నువ్వు అనుకుంటున్న తారు చూసారా సార్ డబుల్ యాక్షన్. గాడ్లా చూసుకోవాల్సిన నన్నే గాడు గీడు అని మాట్లాడి. సో గైస్ ఏంటంటే ఈ ఫోటోలు అయితే చచ్చిపోతాడు వీడు. ఈ ఫోటోలు అని చెప్పి ఫేవరెట్ ఫోటోస్ దీనికి. కొన్ని సందర్భాల్లో నాకు పంపించలేదు. ఈ కార్ విషయంలో నాకు ఎన్నోసార్లు చెప్పిండు. కార్ తో పాటు ఫోటోలు కూడా సర్ప్రైజ్ అయితే ఇచ్చిన. నేను అనుకున్న డ్రీమ్ అయితే తీరిపోయింది. చెప్పురా నీకు ఎట్లుంది, హ్యాపీగా ఉందా, ఎట్లుంది చెప్పు. మాటలు లేవానా, ఏం మాట్లాడాలో కూడా అర్థమైతలేదు నాకు అసలు. తమ్ముడు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. చూడు ఎట్లున్నా, చూడు ఫోటోలు హీరో 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 హీరో. ఇంత సర్ప్రైజ్ చేసి ఇంత బండి అయితే మనకైతే ఇప్పుడు క్రియేట్ చేయలే ఆడియన్స్ ఫీలింగ్ మంచిగా హ్యాపీగా ఉండు. ఇది నువ్వు ఇంకా ఇట్లా మంచి సక్సెస్ వచ్చి ఇంకా ఓన్ ఇట్లా సొంత కారు కొనుక్కొని ఒక రేంజ్ కు నువ్వు వస్తావా అని చెప్పి నేను ఆశిస్తున్నాను. చాలా ఎమోషనల్ అవుతుండు, అంత లైట్ గా వాటర్ వస్తున్నాయి కానీ ఆడియన్స్ ఫీల్ అవుతారు అని చెప్పి అంత సబ్స్క్రైబర్స్ దయా అంతా చూసిన తర్వాత మన వీడియోస్ అయితే చాలా సబ్స్క్రైబర్ చేయడం మర్చిపోదు. ఫైనల్ చెప్తున్నా, అసలు ఈ వీడియో చూసిన తర్వాత, ఈ కారు ఇదంతా సెటప్ చూసిన తర్వాత నో వర్డ్స్ గైస్. ఏ వ్యక్తికైనా సరే తార్లా తిరగాలి, తార్కి ఇట్లా చాలా మంది డ్రీమ్ ఉంటది. నా ఫొటోస్ తోటి మహీంద్రా తార్ 4x4 ఉందంటే నాకు కొంచెం అంటే మనం ఉన్నటువంటి పరిస్థితిలో ఈ తార్ని ఇట్లా సెట్ చేసి అన్న ఇంత ఎడిటింగ్ చేసి తీసుకొచ్చిందంటే అసలు నాకు మస్తు అంటే ఎమోషనల్ గా ఉంది. కానీ చాలా కష్టం అలా ఉండటం. మీరు అంబులెన్స్ అండి? ఎందుకు? నా ప్రాణాలు మీ దగ్గర ఉన్నాయి, అర్జెంట్ గా ఎక్కడ తీసుకెళ్ళిపోండి. ట్రాఫిక్ ఉంది, కుదరదు. విస్తరి ముందేసి పస్తులు పెట్టావే, తీపి వస్తువు చుట్టూ తిరిగే